హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో అప్డేట్ ఏమిటంటే, రామ్ చరణ్ గారు ఈ మధ్య ఏంటో రేర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏ ముహూర్తాన్న పెద్ద సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిందో దానికి ముందు నుంచి కూడా నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మైనపు విగ్రహం తాలూకు అప్డేట్ మనకు వచ్చింది. ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఒక హీరోతో పాటు ఒక డాగ్, తెలిసి అంతకుముందు ఏదో హాలీవుడ్ యాక్టర్ది విన్నాం మనం, హీరోతో పాటు ఒక డాగ్ అని చెప్పేసి, లేకపోతే ప్రపంచంలో ఇదే ఫస్ట్ లేదో నాకు తెలియదు. సో ఇది ఒక రేర్ రికార్డ్. ఇండియన్ సినిమాలోనే ఒక హీరోకి మామూలుగా మేడం టుసాడ్స్ అనేటువంటి ఒక మ్యూజియంలో హీరో తాలూకు మైనపు విగ్రహాన్ని పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టైం ఇన్ ఇండియా మేడం టుసాడ్స్ అనేటువంటి మ్యూజియంలో ఒక ఇండియన్ హీరో తాలూకు మైనపు విగ్రహం కాకుండా ఆ హీరో తాలూకు పెట్ డాగ్ అయినటువంటి రామ్ చరణ్ పెట్ డాగ్ తనది కూడా రెండు కలిపి మైనపు విగ్రహాన్ని పెట్టడం అనేది ఫస్ట్ ఇండియన్ హీరో. నాకు తెలిసి అది రామ్ చరణ్ గారు. ఇది ఒక రేర్ రికార్డు. సో మేడం టుసాడ్స్ ఈస్ ప్రౌడ్ టు హోస్ట్ అన్ ఎక్స్క్లూజివ్ మీడియా ఈవెంట్ సెలబ్రేటింగ్ ద అన్వీలింగ్ ఆఫ్ రామ్ చరణ్స్ వ్యాక్స్ ఫిగర్, బి అమాంగ్ ద ఫస్ట్ టు విట్నెస్ ది స్పెక్టాక్యులర్ రివీల్ ఇన్ లండన్. సో లండన్ లో దీన్ని రివీల్ చేయబోతున్నారు. సో అది మేడం టుసాడ్స్ వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేయబోతున్నారు. బిఫోర్ ద ఫిగర్ జర్నీ టు ఇట్స్ పర్మనెంట్ హోమ్ ఇన్ సింగపూర్. సో సింగపూర్ లో ఉందన్న, సింగపూర్ లండన్ లో ఉంది. దిస్ ఈస్ అ ల్యాండ్ మార్క్ మూమెంట్ ఫర్ గ్లోబల్ సినిమా అండ్ వి ఇన్వైట్ యూ టు జాయిన్ us. వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఈజ్ ఇమ్మార్టలైజ్డ్ ఇన్ వ్యాక్స్. సో ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ తాలూకు ఈ యొక్క సెలబ్రేటింగ్ ఈవెంట్ లో మిమ్మల్ని అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. సో ఎప్పుడు అంటే ఇది రివీల్ చేసేది ఈ మైనపు విగ్రహాన్ని థర్స్డే మే 9th, మే 9వ తారీఖున గురువారం వచ్చింది. సో గురువారం 2025 మే 9వ తారీఖున దీన్ని రివీల్ చేయబోతున్నారు. అలాగే మీడియా వాళ్ళు 5:30కి రావాలి అని చెప్పేసి వాళ్ళు టైం పెట్టడం జరిగింది. సో ఫిగర్ అన్వీలింగ్ అండ్ ఫోటో ఓప్స్ 6:15 PM to 7:15 PM. సో సింగపూర్ లండన్ టైం ప్రకారంగా 6:15 నుంచి 7:15 లోపు ఈ యొక్క మైనపు విగ్రహాన్ని రామ్ చరణ్ ప్లస్ అతని పెట్ డాగ్ అయినటువంటి రైమ్ తాలూకు మైనపు విగ్రహాన్ని 6:15 నుంచి 7:15 లోపు దీన్ని రివీల్ చేస్తారు. సో మీడియా ఇంటర్వ్యూస్ అనేవి 7:15 నుంచి 8:15 వరకు ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి మీడియా ఇంటరాక్షన్ అనేది, మీడియా క్వశ్చన్స్ అనేవి కూడా సో మన అందరికీ కూడా ఒక గర్వకారణం అని చెప్పేసి అనుకోవాలి. సో రామ్ చరణ్ గారు ఫస్ట్ సింగపూర్ లండన్ లోని మెయిన్ మేడం టుసాడ్స్, అంటే ప్రపంచంలో వివిధ దేశాల్లో వివిధ చోట్ల ఈ యొక్క మేడం టుసాడ్స్ మ్యూజియం ఉంది, బ్రాంచెస్ ఉన్నాయి. ఇది మెయిన్, సింగపూర్ లండన్ అనేది మెయిన్. సో ఈ లండన్ లోని మెయిన్ మేడం టుసాడ్స్ వ్యాక్స్ మ్యూజియం లో రామ్ చరణ్ గారితో పాటు తన పెట్ డాగ్ అయినటువంటి రైమ్ తాలూకు ఇద్దరిని కలిపి ఒక వ్యాక్స్ స్టాచ్యూ ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎలా తయారు చేస్తుంటారు. ఇప్పటివరకు మనం చాలా హీరో తాలూకు వ్యాక్స్ స్టాచ్యూ చూసాము. వాళ్ళ యొక్క రూపాన్ని వ్యాక్స్ రూపంలో క్రియేట్ చేసి దాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు, ఆ మ్యూజియంలో పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారి వంతు వచ్చింది. సో రామ్ చరణ్ గారి మైనపు విగ్రహాన్ని ప్లస్ రైము వాళ్ళిద్దరు తాలూకు మైనపు విగ్రహం ఎలా ఉండబోతుంది ఏంటని చూడడానికి రామ్ చరణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. సో నెక్స్ట్ మంత్ మే 9వ తారీఖున దీని యొక్క రివీలింగ్ ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. సో ఫ్యాన్స్ అందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే, ఇది ఒక రేర్ రికార్డ్. ఇది నాకు తెలిసి రామ్ చరణ్ గారు క్రియేట్ చేశారు. అది ఫస్ట్ ఇండియన్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా తన ఒక హీరో వ్యాక్స్ స్టాచ్యూ కాకుండా తన పెట్ డాగ్ కూడా ఒక వ్యాక్స్ స్టాచ్యూ రెండు కలిసి పెట్టడం అనేది దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ ఫర్ హీరో అని చెప్పేసి అనుకోవాలి. సో ఇది ఇవాళ వీడియో. సో మీకు ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ గారితో పాటు మైనపు విగ్రహం, పెట్ డాగ్ అయిన రైమ్ది ఇద్దరిది కలిపి మైనపు విగ్రహం ఎలా ఉండబోతుంది, ఎంత బ్యూటిఫుల్ గా వాళ్ళు చేసి ఉంటారా, చూడడానికి ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.